నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అంతర్వేది అంటేనే ఆధ్యాత్మిక అంతర్వేదిక. ఇది శ్రీకర శుభకర ప్రణవ స్వరూప వేదిక. ఈ దివ్య వేదికను దర్శించడంతోనే సకల శుభాలు కలుగుతాయి. అంతర్వేది తీర్థాన్ని స్వామివారి కళ్యాణోత్సవ రథోత్సవ వేడుకలను పురస్కరించుకుని అంతర్వేదిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని మీ ముందుకు తెస్తుంది నేటి తీర్థయాత్ర. కలియుగ ప్రవేశానికి ముందే వశిష్ఠుడు అంతర్వేది వదిలి వెళ్లటంతో అర్చనాదులు లేక ఈ ఆలయం శిథిలమైందని చెబుతారు. కలియుగములో కేశవదాసు అనే మాధవుడు స్వామివారిపై పెరిగిన పుట్టలను తొలగించి విగ్రహాన్ని బయటకు తీసి అక్కడే కర్రలతో ఆలయాన్ని నిర్మించి నిత్యపూజలకు ఏర్పాటు చేశాడట. కేశవదాసు అనంతరం చాలా కాలానికి ఆలయం శిథిలం కావటంతో రాజా బహదూర్ కాండ్రేగుల జోగి జగన్నాథరావు పంతులు ఆలయాన్ని పునర్నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అంతర్వేది నృసింహాగ్ర రత్నలోచనాశక ఉత్తిష్ట కమలాకాంత భక్తాభీష్ట ప్రపూరయ అశ్వరూఢాంబికా వ్యాప్త జిహ్వరుద్దరి ఉద్గమ లక్ష్మీ నృసింహ భగవాన్ సుప్రభాతమరిందమ అంటూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణతో పునీతమైన దివ్యక్షేత్రం అంతర్వేది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లీలా విశేషాలతో పునీతమైన ఈ క్షేత్రం పచ్చని ప్రకృతి అందాలకు, ప్రశాంత వాతావరణానికి వేదికగా విరాజిల్లుతోంది. తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలంలో వశిష్ఠ గోదావరి సముద్రంలో కలిసే చోట ఉన్న సముద్ర తీర గ్రామమే అంతర్వేది. ఈ దివ్యక్షేత్రం చారిత్రక పౌరాణిక ప్రాశస్త్యంతో ఖ్యాతిగాంచినది. ఈ క్షేత్రం సాగర సంగమ పరీవాహక ప్రాంతంలో ఉండి అద్భుతమైన ప్రకృతి అందాలను ప్రతిబింబిస్తుంది. వశిష్ఠ గోదావరి నది ఇక్కడ సముద్రంలో సంగమించే దృశ్యం భక్తుల హృదయాలలో ఓ మనోహరమైన అనుభూతిని ఆవిష్కరిస్తుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లీలా విశేషాలతో పునీతమైన ఈ అంతర్వేది దివ్యక్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక అంతర్వేదిక, శ్రీకర శుభకర ప్రణవ స్వరూప వేదిక. అనుదినం స్వామి దర్శనం కోసం వేచి ఉండే అశేష భక్తజన సందోహాన్ని నిస్సందేహంగా శ్రీకరంగా శుభకరంగా దీవించే పరమపుణ్యప్రద క్షేత్రం. దర్శించినంత మాత్రం చేతనే సకల శుభాలు కలిగించే క్షేత్రం, నరసింహ క్షేత్రాలలో అగ్రగణ్యమైన క్షేత్రం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శిలారూపంలో పశ్చిమముఖంగా అవతరించిన అంతర్నిధి అంతర్వేది క్షేత్రం.
అంతర్వేది నవనరసింహ క్షేత్రాలలో అగ్రగణ్యమైనదిగా విరాజిల్లుతోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు పశ్చిమ ముఖంగా అవతరించిన దివ్యక్షేత్రమిది. స్వామి దర్శనం కోసం అరుదించే అశేష భక్తజన సందోహాన్ని శుభకరంగా దీవించే పరమ పుణ్యప్రదమ క్షేత్రమిది. ఆలయ ప్రాంగణంలో ముందుగా భక్తులకు ఆంజనేయ స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. ఆంజనేయ స్వామి వారి అవతారమూర్తులతో ఉన్న ఈ ఆలయంలో ఆంజనేయ స్వామివారు భక్తుల భయాలను తొలగించి స్వామివారి దర్శనం శుభకరంగా జరిగేటట్లు ఆశీర్వదిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయంలోకి చేరుకుంటారు. వివిధ దేవీదేవతల ఆలయాలతో మనోహరంగా ఉండి భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచుతుంది ప్రధానాలయ ప్రాంగణం. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు ముందుగా రాజ్యలక్ష్మీ తాయార్ మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో రాజ్యలక్ష్మీ అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు అమ్మా రాజ్యలక్ష్మి కరుణించి కాపాడు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. కొంచెం ముందుకు వెళ్తే గరుడాలయం కనపడుతుంది. స్వామి చెంత తానెప్పుడూ ఉంటాను అన్న రీతిలో ఈ ఆలయంలో ఉన్న గరుత్మంతుని శిలారూపం భక్తులకు దివ్యమైన అనుభూతిని కలుగజేస్తుంది. ఆ తరువాత ఇంకొంచెం ముందుకు వెళ్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తరిస్తారు. అనంతరం భూదేవి తాయారును దర్శించుకుని పునీతులవుతారు. చెంచులక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు శ్రీ రంగనాయక స్వామి ఆలయం దర్శనమిస్తుంది. శేషతల్పం మీద పవళించిన రంగనాయక స్వామివారి శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తితో ప్రణమిల్లుతారు. ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామివారు పిల్లలు లేని దంపతులకు సంతానాన్ని ప్రసాదిస్తాడని విశ్వసిస్తారు. సంతాన వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కేశవస్వామి వారి ఆలయం కనబడుతుంది. కేశవస్వామి వారిని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం పన్నిద్దాళ్వార్ సన్నిధిని చేరుకొని భక్తిభావంతో చేతులు జోడిస్తారు.
ఏకాదశి పర్వదినాలలో కళ్యాణం జరుపుకునే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామివారు ఇక్కడ కొలువై ఉండటానికి ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. హిరణ్యాక్షికుడు కుమారుడైన రక్తలోచనుడు శివుని వరప్రభావంతో లోకకంటకుడయ్యాడు. వశిష్ఠ మహర్షి కుమారులను సంహరించి మునులను హింసించి తపోభంగం కలిగించాడట. పుత్రసోహితుడైన వశిష్ఠుడు రక్తలోచుణ్ణి సంహరించటానికి యుద్ధం చేశాడట. యుద్ధంలో రక్తలోచుని శరీరం నుంచి పడిన ప్రతి రక్తపు బిందువు నుంచి మరలా వేలాది మంది రాక్షసులు ఉద్భవించటంతో నరసింహస్వామి మాయారూపంలో ఉన్న తన సోదరి అశ్వరూఢాంబను సహాయం కోరగా ఆమె తన పొడవాటి నాలుకను యుద్ధభూమిపై పరచి రక్తలోచుని శరీరం నుంచి కారే రక్తాన్ని భూమిపై పడకుండా చేయటంతో నరసింహస్వామి రక్తలోచుని సంహరించాడట. అనంతరం రక్తంతో నిండిన నాలుకను అశ్వరూఢాంబ విదల్చగా ఆ రక్తం వశిష్ఠ నది పాయలో పడి సముద్రంలో కలిసిందట. రక్తం పారిన పాయను రక్తకాలువ లేదా రక్తతుల్య నది అని పిలవడం జరుగుతోంది. వశిష్ఠుడు నరసింహస్వామిని అక్కడే ఉండమని కోరగా స్వామి సతీ సమేతముగా లక్ష్మీదేవితో కలిసి అంతర్వేదిలో వెలిశారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆయా దేవీ దేవతల్ని దర్శించుకున్న భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న కోదండ రామాలయానికి చేరుకుంటారు. విశాలంగా ప్రశాంతంగా ఉన్న ఈ ఆలయంలో సాక్షాత్తు కోదండరాముల వారు లక్ష్మణ సీతా సమేతంగా కొలువై ఉన్నారు. కోదండ రామాలయాన్ని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత గర్భాలయ ప్రాంగణంలో ఉన్న వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని తరిస్తారు. వేణుగోపాలస్వామి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః, ఓం ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ గర్భాలయంలోనికి ప్రవేశిస్తారు. గర్భాలయ ప్రాంగణంలోకొచ్చిన భక్తులు అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని శ్రీకూర్మానాయిక వరహే సపూచితౌగ్ర పంచామృతై ప్రతిదినం పరిశాంతరౌద్ర ఉత్తిష్ఠ పూజ్య పరిపూజ్య పవిత్ర పాశ లక్ష్మీ నృసింహ భగవాన్ తవ సుప్రభాతం అంటూ స్మరిస్తూ భక్తితో చేతులు జోడిస్తారు. లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ, లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ, పంకజ నయన పన్నగ శయన జయ జయ లక్ష్మీ నరసింహ, లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి భీష్మ ఏకాదశి పర్వదినాలలో జరిగే కళ్యాణోత్సవాలు నయనానందకరం. 9 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతారు. నరసింహుల కళ్యాణం చూతమురారండి, లక్ష్మీ నరసింహ
నవదంపతులై నిలచే వైనం నవదంపతులై నిలచే వైనం అఖిల జగాలకు అదే వైభోగం కళ్యాణం చూతమురారండి లక్ష్మీ నరసింహుల వైభోగం చూడగరారండి బ్రహ్మరుద్రులే పెండ్లి పెద్దలై ఉమా శారదలు ముత్తైదువులై సకల సురలును కార్యకర్తలై సకల సురలును కార్యకర్తలై జరిపించే శ్రీహరి కళ్యాణం చూద్దామురారండి లక్ష్మీ నరసింహుల వైభోగం చూడగరారండి. కృతయుగం ఆరంభంలో సాక్షాత్తు బ్రహ్మరుద్ర యాగం చేయటానికి వేదికగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసి యాగరక్షణకు నీలకంఠేశ్వరుని ప్రతిష్ఠించి యాగాన్ని పూర్తి చేసిన మహాధామమిది. బ్రహ్మకు యజ్ఞవేదిక అయినందువల్లే ఈ ప్రాంతం అంతర్వేదికగా ఏర్పడి కాలక్రమంలో అంతర్వేదిగా మారింది. నీలకంఠేశ్వరుడు లక్ష్మీ నరసింహుని క్షేత్రపాలకునిగా కొలువుతీరిన విశిష్ట క్షేత్రమిది. భక్తులు అనంతరం క్షేత్రపాలకుడు నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయానికి బయలుదేరుతారు. ఆలయ ప్రాంగణంలో అలనాటి కాలానికి చెందిన నందీశ్వరుని విగ్రహం గర్భాలయంలో స్వామివారికి ఎదురుగా దర్శనమిస్తుంది. గర్భాలయంలో నీలకంఠేశ్వర స్వామివారి దివ్యమంగళ లింగ రూపాన్ని దర్శించుకుని హరహర మహాదేవ శంభో శంకర ఓం నీలకంఠేశ్వర స్వామియే నమః అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. అనంతరం ఇదే ఆలయంలో ఉన్న పార్వతీ అమ్మవారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, విఘ్నేశ్వరుని, దుర్గా అమ్మవారిని భక్తితో దర్శించుకొని తరిస్తారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం అశ్వరూఢాంబిక అమ్మవారిని దర్శించుకొని తరిస్తారు. అంతర్వేదికి చేరుకోవడానికి రాజమండ్రి వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుండి సకినేటిపల్లి మీదుగా అంతర్వేదికి సులభంగా చేరుకోవచ్చు. నర్సాపురం రేవు దాటి వచ్చే యాత్రికులు సకినేటిపల్లి దొందు మీదుగా అంతర్వేదికి చేరుకోవచ్చు. ప్రహ్లాదుని భక్తికి మెచ్చి కైవల్య సిద్ధిని ప్రసాదించిన కరుణామయుడు నరసింహస్వామి. ఆశ్రిత జన రక్షకుడిగా, లోక రక్షకుడిగా పూజలను అందుకుంటున్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.